హాయ్! జీవితంలో మనం ఎన్నో కోల్పోతుంటాం. అలాగే కొన్ని వీడియోలు చూడకుండానే మనం కట్ చేస్తుంటాం. అలా స్కిప్ చేయడం వల్ల తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే చేజేతులా పోగొట్టుకున్నట్టే లెక్క. మీకు అలాగా తెలుసుకోవాలి అని అనుకుంటే నా వీడియో చివరిదాకా చూడండి. ఇప్పుడు వీడియోలోకెళ్దామా? హాయ్! మీరు సన్నగా ఉన్నారా? లావు అవ్వాలి అని అనుకుంటున్నారా? ఒక వారం నుండి 10 రోజుల దాకా 2 వేళలా కొద్దిగా కారం, కొద్దిగా సాల్టు, కొద్దిగా నూనె కలుపుకొని తినండి. ఆటోమేటిక్‌గా ఇంతగా గుండ్రంగా వస్తుంది. నా పాత వీడియోలు చూసే ఉంటారు మీరు. కోలగా ఉండే ముఖం ఇప్పుడు గుండ్రంగా తయారైంది. ఏంటి? ఫాలో అవ్వాలని అనుకుంటున్నారా? దయచేసి అలాంటి పనులు చేయకండి. యూట్యూబుల్లో పిచ్చి డాక్టర్లు చాలామంది అయిపోయారు. రకరకాల సలహాలు ఇస్తుంటారు. అన్నీ పాటించకండి. తర్వాత ఆరోగ్యం చెడిపోవచ్చు, ప్రాణాలే కూడా పోవచ్చు. వాళ్ళు ఏదో యూట్యూబ్లో వాళ్ళ వీడియోస్ సక్సెస్ కావాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో నిజాలు ఉండవు. మీకు చిన్న మాట చెప్పనా? జపాను ఇప్పుడు యూజ్ చేసే ఒక ఫార్ములా జుట్టు బారవడానికి బియ్యపు నీళ్ళే కారణం అని చెప్పి చెప్తున్నారు. ఇది అమెరికాలో కూడా పక్కింటికి వెళ్ళి బియ్యపు నీళ్ళు అప్పు తెచ్చుకోవడమో లేదంటే డబ్బులు పెట్టి కొనుక్కోవడం జరుగుతుందంట. దీన్ని మీరు కూడా నమ్ముతున్నారేమో. అలాంటి పనులు చేయకండి. జపాన్ వాళ్ళు తెల్లగా ఉండడానికి బియ్య నీళ్ళు వాడుతున్నారు, జుట్టు పెరగడానికి బియ్య నీళ్ళు వాడుతున్నారు. మరి ఇదే బియ్యం నీళ్ళు కొన్ని యుగాలుగా మన తెలుగుంటి ఆడవాళ్ళు అన్నం వండడానికి వాళ్ళు ఫస్ట్ ఆ బియ్యం కడిగిన నీళ్ళల్లోనే చేతులు పెట్టాలి. మరి చేతులు పెట్టి కడిగినప్పుడు ఆ చేతులు తెల్లగా ఉండాలి కదా, శరీరానికన్నా కొంచెం బాగుండాలి కదా. తెలుపు లేదు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? అది నిజం కాదు. పోనీ చెట్లకు ఎప్పుడైనా బియ్యం కడిగిన నీళ్లు పోస్తారని చూడండి, పొరపాటును కూడా పోయారు. ఎందుకంటే చెట్లు ఎదగవు. ఈ నిజం తెలుసుకోండి. ఫార్ములా అంటూ ఏదో ఒకటి చెప్పారు అంటే దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వకండి. ఎప్పుడు వాటిలో నిజాలు ఉండవు, ఎక్కడో కొన్ని ఉంటాయి. ఒక నూనెలో 30 రకాల దినుసులు వాడాము, ఈ నూనె చాలా మేము అడవుల నుండి తెచ్చుకొచ్చాము అనేసి అంటారు. మీరు నమ్మి వాడతారు. నిజంగా వస్తుందని మీరు అనుకుంటున్నారా? తల ఏమన్నా మైదానమా? తలలో జుట్టు స్టాండర్డ్గా ఉండాలంటే ఫస్ట్ తలలో రక్త ప్రసరణ అనేది బాగుంటేనే జుట్టు బాగా ఉంటుంది. రక్త ప్రసరణ తగ్గినప్పుడు జుట్టు ఊడిపోతుంది. క్లైమేట్ చేంజెస్కి, మనకున్న మానసిక ఒత్తిడులకి పాడవుతుంటాయి. అంత మాత్రాన అది ఎరువులేస్తే మొలిసేదైతే చాలామంది ఆ గ్రోమోర్ ఎరువులు అవి తీసుకొచ్చి కూడా వేసేవాళ్ళు. వాటి వల్ల జుట్టు మొలిచేది. నమ్మకండి. కొందరు చాలా ఆప్యాయతగా పలకరించినట్టు ఆ వీడియోలు పెడుతుంటారు. వాళ్ళ కన్న పిల్లలు మీరు అన్నట్టుగా వాళ్ళు చెప్తుంటారు. వాటిలో కూడా నిజాలు లేవండి. ఇంగ్రీడియంట్స్ అనేవి ఎక్కువ అయ్యే కొద్దీ వాటికి వాల్యూ ఎక్కువగా ఉంటుంది, అవి బాగా పనిచేస్తాయి మీరు అనుకుంటారు. నిజమైన డాక్టర్సు 1-2 చిన్న వాటిల్లో అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని చూస్తాడే కానీ రకరకాల ఇంగ్రీడియంట్స్ వాడండి అని చెప్పరు. మనకి బై బర్త్ మన బాడీలో ఉన్న మెకానిజం అనేది తనకి ఇప్పుడు అన్నంలో మనం ఏమేమి వాడుతున్నాం, ఆ కూరగాయలు ఏమేమి ఉన్నాయో అవి తీసుకొని వాటికి వ్యర్థం అని చెప్పి పక్కన పడేస్తున్నాయి. అదే మనం పొద్దున పూట వదిలించుకుంటున్నాం. వాటికి వద్దనేది వదిలేసుకుంటుంది. మీరు ఇంకా అడ్డమైన ఎందుకు చేరుస్తూ కూర్చుంటారు? దాని పని ఎంతవరకు ఉంటుందో అంతవరకే చేస్తుంది. సింపుల్గా ఉండి తీసుకోండి. డాక్టర్స్ని అడగండి, మీ డైటీషియన్స్ ఉంటారు, మీ న్యూట్రిషన్స్ ఉంటారు, వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగి వాళ్ళు ఏం చెప్తారో అది వినండి. అలాగని ఆయుర్వేదం అని చెడ్డది అని కాదు. ఆయుర్వేదంలో కూడా చాలా సింపుల్గా మందులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళని అడగండి. మీరు మీ శరీర తత్వానికి ఏదైతే తగినదో దాన్ని ఇస్తారు. అంతేగాని మేము అడవుల నుండి తీసుకొచ్చాము, మేము విదేశాల నుండి మూలికలు తెప్పించాము అని చెప్పి వాళ్ళు అడ్డమైన అబద్ధాలు చెప్పరు. జెన్యున్గా ఉండే కొంతమంది ఉంటారు. జెన్యున్గా ఉండే డాక్టర్స్ మీరు ఎవరో కనుక్కోండి, వాళ్ళు చెప్పింది వినండి. యూట్యూబ్లో ఈ రోజుల్లో చూస్తే బతకడానికి అంటూ కొన్ని మార్గాలు వెతకడంలో యూట్యూబ్లో వీడియోలు పెట్టడం అనేది ఒక ఇదైపోయింది.
దానికి అడ్డమైనవి చెప్తున్నారు. అడ్డమైనవి మీరు ఫాలో చేయకండి అని చెప్పడం కోసమే ఈ వీడియో పెడుతున్నా. మీకు ఇంతకన్నా క్లియర్‌గా ఎవరు చెప్తారని నేను అనుకోను. ఇది నా స్వీయ అనుభవం. నేను ఎంతమంది ఏది చెప్పినా చూస్తా. అందులో నిజాలు ఏమున్నాయని తెలుసుకుంటా. ఆ నిజాలు మాత్రమే మీకు చేరేయాలని ప్రయత్నిస్తుంటా. ఒకళ్ళ కడుపు కొట్టడం నా ఉద్దేశ్యం కాదు. అలాగని చెప్పి ఎదుటి వాళ్ళు నాశనం అవుతుంటే చూస్తూ కూర్చోవడానికి నేను రాతి మనిషిని కాదు. అందుకే ఇది చెప్తున్నా. నా టాపిక్ మీకు 10 మందికి చేర్చాలి అని అనుకుంటే షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.